అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజైతే మా పిల్లలకి ఇష్టమైన కర్రీ బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నానండి. మా పిల్లలు మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు మమ్మీ బాక్స్కి బెండకాయ ఫ్రై పెట్టు అని చెప్పారండి. సో అందుకే నేనైతే వాళ్ళ కోసం అయితే బెండకాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. మా పిల్లలు బెండకాయ కర్రీ వండిన రోజైతే చాలా ఇష్టంగా తింటారు. ఇంకా 2 ముద్దలు ఎక్కువనే తింటారు. సో వాళ్ళ కోసం అయితే మనం కష్టం అనుకోకుండా వాళ్ళకు నచ్చిన కర్రీ ప్రిపేర్ చేయడం బెస్ట్ కదా అని చెప్పేసి నేనైతే కర్రీ చేస్తున్నానండి. మా పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడైతే మార్నింగ్ మమ్మీ నాకు బాక్స్లోకి ఈ కర్రీ పెట్టు ఆ కర్రీ పెట్టు అని చెప్పేసి ముందే చెప్తారండి. సో ఈరోజైతే బెండకాయ కర్రీ పెట్టు మమ్మీ అని చెప్పారు. ఇంకా వాళ్ళు చెప్పినాక ఊరుకున్నామనుకో వాళ్ళు వచ్చాక ఇంకా ఫైటింగ్ ఇంట్లో. వాళ్ళకి నచ్చింది చేయకపోతే ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంకా మారం చేస్తూనే ఉంటారు ఇద్దరు పిల్లలు. సో ఎంత కష్టమైనా సరే వాళ్ళకి నచ్చిన కర్రీ వండాలని చెప్పేసి నేనైతే బెండకాయ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నానండి. వాళ్ళకి నచ్చిన కర్రీ చేయకపోతే అయితే ఇంట్లో నాకైతే వచ్చినాక మా పెద్ద బాబుతోనైతే ఫైటింగే ఉంటుందండి. సో వాళ్ళకి నచ్చింది చేస్తేనే మనకు కూడా హ్యాపీ అన్నమాట. పిల్లలు ఎంత సతాయించకుండా ఇంట్లో తింటే మనకు అంత హ్యాపీగా ఉంటుంది కదా అండి. వాళ్ళ హ్యాపీనెస్ కోసం మనం ఎంత కష్టమైనా రిస్క్ తీసుకొని చేయడానికి ఇష్టపడతాం కదా అండి. సో నేనైతే ఇప్పుడు అందుకే వీళ్ళ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. మార్నింగ్ టిఫిన్ చేసి మా వారికి వేరే కర్రీ వండి మళ్ళీ వాళ్ళకు నచ్చిన కర్రీ వండేసరికి అయితే నాకు చాలా అంటే చాలా టైం అయిపోతుందండి. ఇంకా వాళ్ళకు నచ్చిన కర్రీస్ వండకపోతే అంతే సంగతోయ్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.